దేశవ్యాప్తంగా మహిళల ప్రాణాలు హరించేటువంటి ప్రధానమైనటువంటి వ్యాధుల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి ముందు వరుసలో ఉందని చెప్పుకోవాలి. అవును, ఇంతటి మహమ్మారిని ప్రాథమిక దశలో నివారించాలంటే మరి ముఖ్యంగా 9 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ఒకటే కీలకమైనటువంటి అంశాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గుర్తించింది. అవును, ఈ ప్రాంత మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంత బాలికలకు మహిళలకు ఆరోగ్యానికి భరోసా మేమంటూ ముందుకొచ్చింది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి. దీంతోనే ఈరోజు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్లో దాదాపు 1000 మంది స్కూల్ బాలికలకు మాత్రం ఉచితంగా ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. వివిధ స్కూల్స్ అయినటువంటి విద్యార్థులను పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంచి స్పందన కనిపిస్తుంది అంటున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సంబంధించినటువంటి సభ్యులు. మంగళగిరి కేంద్రంగా రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి వివిధ రకాల సేవా కార్యక్రమాల పట్ల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీ బాషా అభినందన తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్ష కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్, పి నిరంజన్ గుప్తాతో పాటు ప్రాజెక్ట్ చైర్మన్ ఇస్మూర్ అనిల్ చక్రవర్తి, అదేవిధంగా ప్రాజెక్ట్ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావుతో పాటు పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లో 1000 మందికి ఇవ్వడం చాలా సంతోషం. ఈ రోటరీ క్లబ్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, మనం మంగళగిరికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ రోటరియన్స్ అందరికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఇండియన్ సీరమ్ ఇన్స్టిట్యూట్ వారి సహాయ సహకారాలతో, అలాగే రోటరీ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3011 వారి కొలాబరేషన్తో, సౌజన్యంతో ఈరోజు మంగళగిరిలో దాదాపు 1000 మంది 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి ఆడపిల్లలకు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం ద్వారా వచ్చే క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని పట్టణంలో ఉన్నటువంటి స్కూల్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్స్లో ఉన్నటువంటి 9 నుంచి 15 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి అమ్మాయిలకు ఈ క్యాన్సర్ ఇవ్వడానికి ప్రోత్సహిస్తూ